సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని పనుల వేగంపై కీలక ఆదేశాలు. రాజధాని అంటే 29 గ్రామాలే కాదు, విజయవాడ, గుంటూరుతో కలిపే అభివృద్ధి ప్రాంతమని సీఎం వ్యాఖ్యలు. కర్నూలు జిల్లా ఆదోనిలో నేడు మంత్రి నారా లోకేష్ పర్యటన. ఆదోనిలో రాత్రి బస చేయనున్న లోకేష్ రేపు పత్తికొండలో సోలార్ ప్రాజెక్టుకు భూమి పూజలో పాల్గొననున్న మంత్రి. విశాఖపట్నంలో నేడు మంత్రి సత్యకుమార్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న మంత్రి. ఏపీ హైకోర్టులో సీఐ నాగరాజు క్వాష్ పిటిషన్పై నేడు విచారణ అవకాశం. సాయికృష్ణ లోకప్ డెత్ కేసులో నమోదైన కేసు కొట్టివేయాలని నాగరాజు పిటిషన్. యూట్యూబర్ రావణ్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ. తెలంగాణ కేబినెట్ విస్తరణపై నేడు ఢిల్లీలో కీలక సమావేశాలు. టీపీసీసీ సమన్వయ కమిటీ తొలి సమావేశం. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పులు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు. సిద్దిపేటలో నేడు హరీష్ రావు పర్యటన, క్యాన్సర్ టెస్టు క్యాంపును ప్రారంభించనున్న హరీష్ రావు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్లో నిన్న కుండపోత వర్షం, పలు ప్రాంతాల్లో నీట మునిగిన రహదారులు, ట్రాఫిక్ స్తంభింపు. హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై నేడు చర్చ కొనసాగనుంది. నీట్ పేపర్ లీక్ కేసులో 13 మంది నిందితులపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. గురు పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీ. సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.